ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన స్వీకరణ, త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రాబోతా ఉన్నాయట. ఒకసారి చూసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం, నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. పంపించిన ప్రతిపాదనలో మార్పు చేర్పులు జరుపుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. త్వరలో 20,000కు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, మీరు ఇచ్చేటువంటి 20,000 ఉద్యోగాలు లేకపోతే 30,000 ఉద్యోగాలు, సో ఇవి మాత్రం మీకు అఫీషియల్గా మీ అకౌంట్లో పడతాయి. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో, సో ఒక పక్కన నోటిఫికేషన్ వాళ్ళ దాంట్లో ఇచ్చిండ్రు అనే సరే ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. సరే మీరు ఏమో జాబ్ క్యాలెండరు ఇస్తాం, జాబులు ఇస్తాం, మేము ప్రతిసారి కూడా ఇయర్లీ ఇన్ని జాబులు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో మీరు పేర్కొనడం జరిగింది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కారు సైతం ఇప్పుడు 20,000 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నది. వివిధ సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించేటువంటి పనుల్లో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కసరత్తులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏళ్ల క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించింది. ఖాళీలు కూడా ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి ఇది ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం, ఎందుకంటే ఇది ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగుల దగ్గర నుంచి కొంత ఇబ్బంది అవుతున్నటువంటి మాట వాస్తవం. నిరుద్యోగుల దగ్గర నుంచి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి జాబులు లేవు, ఏమి లేవు అని చెప్పేసి కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 20,000 ఉద్యోగాలను ఫిల్ చేసి రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో, మిగతా సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరటని చెప్పొచ్చు. ఇక టీజీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు కూడా పంపించిందట. అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14న వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తుంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు కూడా బ్యాక్లాగ్లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి వాటిని నింపాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీసు కానీ, విద్యుత్ కానీ, గురుకుల, అలాగే ఉపాధ్యాయ సంబంధించినటువంటి దాంట్లతో పాటు వైద్యానికి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి పోస్టులని సుమారుగా 20,000 సంబంధించినటువంటి ఉద్యోగాలని మరి త్వరలోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అలాగే ఉద్యోగ ప్రకటన పైన కసరత్తులు కూడా చేస్తూ ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణల కోసం ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తూ ఉంది రాష్ట్ర సర్కార్. ఇదైతే నిరుద్యోగులకైతే ఒక శుభవార్త. ఇది అతి త్వరలో చేస్తే బాగుంటుంది. కేవలం ప్రకటన వరకే మాత్రమే కాదు, ఇది ఆచరణలోకి అతి త్వరలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి.